జై సాయి మాస్టర్. మాస్టర్ ఈకే జీవిత చరిత్ర అధ్యాయం 2 బాల్యము. శ్రీ అక్షయనామ సంవత్సరం శ్రావణ తదియ ఉత్తరా నక్షత్రంలో 1926 సంవత్సరం ఆగస్టు 11వ తేదీన సాయంత్రం 5:30 గంటలకు గుంటూరు జిల్లాలో గల బాపట్ల గ్రామంలో శ్రీ అనంతాచార్య శ్రీమతి బుచ్చమ్మ పుణ్యదంపతులకు ఒక మగ శిశువు జన్మించుట జరిగినది. ఆ శిశువు తల్లి గర్భమున ఉన్నప్పుడు తండ్రి భగవద్గీతకు సమన్వయమును చేయుట వలనను తల్లికి శ్రీకృష్ణ భగవానునిపై అపార భక్తి ఉండుట వలనను అంతకన్నా ముఖ్యముగా శ్రీ అనంతాచార్య గారి కాలజ్ఞానం సిద్ధించుట చేతను ఈ 3 అంశములను సమన్వయించి శ్రీ వైష్ణవ సంప్రదాయం అనుసరించి ఆ మగ శిశువునకు జననీ జనకులు కృష్ణమాచార్య అని నామకరణం సంస్కారము జరిపించిరి. ఎప్పుడును చైతన్యముగా ప్రవర్తించుట ప్రేమ దయ త్యాగ భావములతో మెలుగుట ధర్మబుద్ధి ప్రధానమై చరించుట మొదలైన గుణములతో ఈ బాలుని బాల్యదశ ప్రకాశించినది. తల్లిదండ్రులు వారి బంధుమిత్రులు ఈ బాలుని బాల్య సఖులందరూ కూడా ఎంతో ఆప్యాయముగా కృష్ణ అని పిలుచుచుండుట ప్రసిద్ధికెక్కినది. తాను ఎప్పుడూ ఆనందముగా నుండి ఇతరులకు ఆనందము కలిగించుట వలన అన్ని వేళ యందు చిరునవ్వుతో ఉండుట వలన ఈ బాలునిది శ్రీకృష్ణ తత్వమే అని అప్పటి పెద్దలు నిర్వచించుచుండేవారు. బాల్యదశ యందు కృష్ణునిగా, విద్యార్థి దశలో కృష్ణమాచార్యగా, తర్వాత కొన్ని వేల మందికి విద్యను నేర్పుట వలన కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యగా, జగద్గురు వ్యూహమును ప్రాక్పశ్చిమ ఆధ్యాత్మిక సమన్వయమును కలిగించిన పరమ గురువులలో ఒకరగుట వలన మాస్టర్ ఈకేగా వ్యవహరించుట జరిగినది. ఆయన సన్నిహితులు, సహచరులు, అనుచరులు మొదలగు వారందరూ వారిని మాస్టర్ గారు అని సంబోధించుచు మన మాస్టర్ గారని ఒకరితోనొకరు ఆసక్తితో చెప్పుకొనుచు అందులో గల మాధుర్యమును అందువలన కలుగు శక్తిని పొందుచుండేవారు. కనుక ఈ గ్రంథమును మాస్టర్ గారని స్మరించబడుట జరుగుచుండును. మాస్టర్ గారి బాల్యదశలోని కొన్ని విశేషములను సంఘటనలను అడగగా మాస్టర్ గారు నాకు చెప్పినవి కొన్నిటిని ఇచ్చట పొందుపరచుచున్నాను. చిన్నప్పుడు మా తాతగారి దొడ్లో పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు నుండి వేసవి కాలంలో అప్పుడప్పుడు మామిడి పండ్లు రాలి పడుతూ ఉండేవి. ఆ చప్పుడు విని పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మామిడి పండు కోసం పెనుగులాడేవారు. కొట్టుకుని, గుద్దుకుని, రక్కుకుని చివరికి ఎవడో ఒకడు గెలుచుకునేవాడు. నేను చెట్టు క్రింద కూర్చుని చూస్తూ ఉండేవాడిని. ఒకనాడు గెలుచుకున్న కుర్రాడు నా దగ్గరికి వచ్చి, "నువ్వు పిచ్చి వెధవవు, అలా కూర్చుంటే నీకెవరు మామిడి పండు తెచ్చి ఇవ్వరు, నాలాగా కలబడి గెలుచుకోవాలి" అన్నాడు. అప్పుడు తెలిసింది పిచ్చివాడినని. కానీ నమ్మకం కలగలేదు. ఇంట్లోకి వచ్చేసరికి మా తాతయ్య కోటిపల్లి నుంచి మంచి మామిడి పండ్లు తెచ్చారు. బాగా పండిన పండును తీసి అందరికీ చూపించారు. పిల్లలందరూ చుట్టూ చేరి ప్రాధేయపడ్డారు. "మీకివ్వను, వాడికొక్కడికే ఇస్తాను" అని మా తాతయ్య నన్ను పిలిచి ఆ పండు నా చేతిలో పెట్టారు. నేను పిచ్చివాడిని కానేమో అని అనుమానం కలిగింది. కొంచెంసేపు ఏడ్పించి మిగిలిన వారికి మిగిలిన పళ్ళు ఇచ్చారు. 2. "ఒరే పిచ్చివాడా, బళ్ళోకి పోవట్రా, పెద్దవాడివయ్యాక గాడిదలను కాస్తావా" అనేది ఎదురింటి ముసలమ్మ 90 ఏళ్ల తొక్కు చిలకమ్మ. బడికి పోకుండా ఇంట్లో బాలరామాయణం, భగవద్గీత నేర్చుకునేవాడిని. సాయంకాలం ఆ శ్లోకాలు వల్లిస్తూ ఉంటే బడి నుండి వచ్చిన నా స్నేహితులంతా తెల్లబోయి చూసేవారు. 3. తిరునాళ్ళకు తీసుకుపోయి కళ్ళజోడు కొనిపెట్టాడు మా బాబయ్య. మస్తాన్ అనే తెలగాల కుర్రాడు రోడ్డు మీద కనబడి, "కళ్ళజోడు నాకు ఇచ్చేస్తావా, పెట్టుకుని ఇస్తాను" అన్నాడు. ఇవ్వనన్నాను. కళ్ళజోడు లాక్కుని వాడు పెట్టుకుని పరిగెత్తాడు. వాకిట్లో నిలబడి చూస్తున్నది హేమమ్మ. వెంటనే లోపలికి పోయి రామకోటికి చెప్పింది. రామకోటి అంటే మస్తాన్ నాన్న. ఆయన 5 నిమిషాలలో కళ్ళజోడు తెచ్చి నాకిచ్చాడు. మస్తాన్ ఏడుపు ముఖంతో కనిపించాడు. వాళ్ళ నాన్న బాగా తన్నే ఉంటాడనిపించింది. ఆ ముందు రోజు భగవద్గీత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న శ్లోకానికి అర్థం వివరించారు మా నాన్న. సిద్ధం రామకోటి ఆ రోజు ధర్మ సంస్థాపనకు వచ్చిన అవతారం అని నాకు అనిపించింది అని మాస్టర్ గారు అన్నారు. 4.
ఎలాగూ బడికి పోవడం లేదు కనుక పగలు ఊరి మీద బలాదూరు తిరిగేవాడిని. ఒక రోజున ఇద్దరు వ్యక్తులు మా పెద్దనాన్నని చూడడానికి మా ఇంటికి వచ్చారు. భర్త లేని ఆడవాళ్ళనుకున్నాను. అంతకు ముందు స్వాములు వారిని నేను చూడలేదు. బోడిగుళ్ళు, కాషాయ లుంగీలు, పైటలలాగా కప్పుకున్న కాషాయ అంగవస్త్రాలు. కొంతసేపు మాట్లాడిన తర్వాత మా పెదనాన్న వాళ్ళకి ఊరు చూపించమని నన్ను వాళ్ళతో పంపారు. నేను ఊళ్ళో ప్రదేశాలు చూపిస్తూ దేవాలయానికి తీసుకువెళ్తే వాళ్ళకి వాళ్ళు లోపలికి రామన్నారు. కారణం అడిగాను నేను. మేము బ్రహ్మ సమాజ మతస్థులం. దేవుడు అంతటా ఉంటాడు అని బోధిస్తాం కనుక గుడిలోకి రామన్నారు. అయితే ఈ గుళ్ళో ఉండడా అని అనుమానంతో అడిగాను. వాళ్ళు తెల్లబోయి ఈ గుళ్ళోనూ ఉంటాడు అని నవ్వుకొని వాళ్ళు గుళ్ళోకి వచ్చి చూశారు. ఇంటికి వచ్చాక పెద్దవాళ్ళని అలా అనకూడదు కళ్ళు పోతాయి అన్నది అమ్మమ్మ. వాళ్ళకి అలాగే సమాధానం చెప్పాలి. మంచి శాస్తి జరిగింది అన్నారు మా పెదనాన్నగారు. 5. అంకడు అనే యానాది నాకు చాలా చనువు. మా నాన్నకి చెట్ల మూలికలు త్రవ్విపెట్టి కూలి పుచ్చుకునేవాడు. అతడి భార్య చెంచమ్మ మా ఇంట్లో పనిచేసేది. వాళ్ళు ఒక రోజున పొద్దున్నే సంఘానికి పోయి రావాలన్నారు. సంఘం అంటే ఏమిటి అని అడిగాను. ఊరి బయట రోడ్డు ప్రక్క జీడి మామిడి తోటలో సంఘం వాళ్ళు మేడ కట్టుకుని ఉన్నారు. రోజూ యానాదులను ఇంకా కొందరిని పిలిచి పాటలు నేర్పుతారు. ప్రొద్దున్నే దైవ ప్రార్థన చేయిస్తారు. ప్రార్థన చేసిన వారికి మనిషికి పావలా చొప్పున ఇస్తారు. ప్రార్థనలు చేసే పిల్లలకు బిళ్ళలు, బిస్కెట్లు పెడతారు అన్నాడు. అంకడు నాకు పాటలు నేర్పుతుండేవాడు. ఒక రోజున వంటింట్లో ఒక పాట మొదలుపెట్టాను. మా అమ్మమ్మ "చీ నోర్ముయ్ జ్యేష్ఠ" అని అరిచింది. నన్ను దొడ్లోకి రమ్మని చొక్కా విప్పమంది. చేరెడు నీళ్లు బావిలోంచి తోడి నెత్తిన పోసి ఇంకెప్పుడు పాడకు అన్నది. అందులో తప్పేమిటో తిన్నగా అర్థం కాలేదు. పశువుల పాకలో జన్మించి యేసు అని మొదలుపెడుతోంది ఆ పాట. ఆ మర్నాడు అంకడు మళ్ళీ పాట నేర్పుతానన్నాడు. మా అమ్మమ్మ తంతుంది అన్నాను. పాపం వారంతా అజ్ఞానులు. పాపులు నరకానికి పోతారు అన్నాడు అంకడు. 6. మా నాన్నగారు మద్రాసులో పచ్చయ్యప్ప కాలేజీలో బీఏ రెసిడెన్సీ కాలేజీలో ఎంఏ చదివారు. ఆ 4 సంవత్సరాలు మేము ఆ 4 సంవత్సరాలు మేము మద్రాసులో ఉన్నాము. అంటే నాకు రెండో సంవత్సరం మొదలు, ఆరో సంవత్సరం వయసు వరకు తిరువల్లిక్కేణిలో గోవిందప్ప వీధిలో మేడ మీద ఉండేవాళ్ళం. ముందు వరండా, కిటికీ దగ్గర నుంచుంటే రోడ్డు మీద జనం, కార్లలో వెళ్ళేవాళ్ళు స్పష్టంగా కనిపిస్తారు. నేను పగలు గంటల తరబడి ఆ కిటికీ దగ్గర నిలబడి వచ్చిపోయే వాళ్ళని చూస్తూ ఉండేవాడిని. మనస్సు మొదటి నుండి వాస్తవంలో కన్నా ఊహా ప్రపంచంలో ఎక్కువ విహరిస్తూ ఉండేది. ఆ కార్లలో వెళ్ళే వాళ్ళని చూస్తూ ఎవరినెవరినో ఊహించుకుంటూ ఉండేవాడిని. వాళ్ళంతా మాకు చుట్టాలు అనిపించేది. చుట్టాలలో మొగం కవళికలు, పోలికలు ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తుంటే చుట్టాలుగా ఊహించుకుండేవాడిని. మా బావలు, మామయ్యలు, బాబాయిలు, తాతయ్యలు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆ కార్లలో వెళ్తున్నది వాళ్ళే అనిపించేది. వాళ్ళే అని నమ్మి చూచేవాడిని. 7. తెల్లవారుజామున గోవిందు మా ఇంటికి ఆవును తెచ్చి పాలు పితికేవాడు. ఆ ఆవుకు చిన్న దూడ. దాని తోక పట్టుకుని నేను ఆడుకునేవాడిని. దూడకి పాలు మిగల్చక ఆ దూడలు చచ్చిపోవడం, వాటిలో గడ్డి కుక్కి ఆవు ఎదుట నిలబెట్టి పాలు తీయడం అప్పటికే మొదలైనాయి మద్రాసులో. కానీ గోవిందు దూడను విప్పేసరికి మా నాన్నగారు ఏవో అర్జెంట్ విషయాలు కల్పించుకుని వానితో మాట్లాడడం, ఆ దూడ కొన్ని పాలు తాగేయడం, దానితో దూడ చావకుండా పెరగడం, దానిని అర్థం చేసుకున్న గోవిందు రోజు దూడను విప్పుతూ మా నాన్నగారి వంక చూచి నవ్వేవాడు. సరే, పాలు పిండి లోపలికి తీసుకువచ్చాక కొలిచి మా ఇంట్లో పాలు పోసేందుకు ముందు ఒక చిన్న గ్లాస్ పట్టుకుని తయారయ్యేవాడిని. అతడు మా కృష్ణదేవుడికి ముందు అని గ్లాసులో కొన్ని పాలు పోసి తర్వాత ఇంట్లో కొలిచేవాడు. అటుపైన కాలచక్రం తిరిగిపోయిన వెనక నా 15వ సంవత్సరంలో మళ్ళీ మా నాన్నగారు నన్నొకమారు మద్రాసు తీసుకుని వెళ్లారు. ఆ రోడ్డున వస్తూ ఉంటే నడుం వాలిపోయి ముసలివాడైన గోవిందు మా నాన్నగారిని గుర్తుపట్టి పలకరించాడు. నన్ను చూచి "మా కృష్ణదేవుడు కదూ" అన్నాడు. 8. మద్రాసులో మా ఇంట్లో పనిచేసే మనిషి కుప్పు అనే ఆవిడ ఉండేది. మద్రాసులో మా ఇంట్లో పనిచేసే మనిషి కుప్పు అనే ఆవిడ ఉండేది.
చాలా లావుగా గుండ్రని ముఖంతో పెద్ద కళ్ళతో ఉండేది. పొగాకు, తమలపాకు కలిపి నములుతూ పెద్దగా నవ్వుతూ అరిచినట్లు మాట్లాడుతూ ఉండేది. ఆమెకు నేనంటే ముద్దు. నాకు ఆమంటే భయం. నన్ను ఎత్తుకుంటాననేది. నేను ఒప్పుకునేవాడిని కాదు. ఒక రోజున బలవంతాన ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. పొగాకు ఘాటు గుప్పున కొట్టింది. అట్లాంటి సందర్భంలో నేను ఏడ్చేవాడిని కాదు. బెదిరిపోయి మౌనంగా ఉక్కిరిబిక్కిరిగా ఉండిపోయేవాడిని. ఆ రోజు నుంచి నేను ఏదైనా అల్లరి చేసినా, మారం చేసినా కుప్పుని ఎత్తుకుని ముద్దు పెట్టుకోమని చెప్తా జాగ్రత్త అని భయపెట్టేవాడు మావయ్య. నేను వెంటనే బుద్ధిగా మసులుకునేవాడిని. 9. జీవ అనే 14 సంవత్సరముల పిల్లను నన్ను ఎత్తుకుని ఆడించడానికి, షికారు తీసుకెళ్ళడానికి జీతానికి పెట్టారు. జీవ అనే పిల్ల చాలా మంచిది. నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఎత్తుకుని వీధిలో తిప్పుతాననేది. నాకు ఎత్తుకోవడం అంటే చిరాకు. చేయి పట్టుకుని నడుస్తాననేవాడిని. వీలు లేదు అని ఎత్తుకునేది. ఒక మాట నాకు 4 చాక్లెట్లు కొనిపెట్టింది. అందులో ఒకటి కాగితం తీసేసి ఇచ్చి, మిగిలిన 3 నాకు కనబడకుండా దాచింది. నేను గోల చేసి ఆ 3 నాకిచ్చిన దాకా ఊరుకోలేదు. జీవ ఉదయం స్నానం చేయించి, గుడ్డలు వేసి, నన్ను ఎత్తుకుని పార్థసారథి స్వామి గుడికి వెళ్ళేది. రోజు స్వామి దర్శనం, తీర్థం, ప్రసాదం ఇప్పించేది. అప్పుడు ప్రసాదం ఉడకబెట్టిన, పోపు పెట్టిన శనగలు. పర్వదినాలలో మా అమ్మగారు, మా నాన్నగారు, జీవ, నేను సాయంకాలం పార్థసారథి స్వామి ఆలయానికి వెళ్ళేవాళ్ళం. ఇంకా తెప్ప తిరణాళ్ళకి తప్పకుండా వెళ్ళేవాడిని. ఆలయం ఎదురుగానే కోనేట్లో స్వామికి తెప్ప తిరునాళ్ళు జరిగేవి. ఆ రోజు రాత్రి కోనేరు అంతా విద్యుత్ దీపాలతోనూ, కొన్ని వేల ప్రమిద దీపాలతోనూ వెలిగిపోయేది. స్వామి తెప్ప మీద ఊరేగుతుంటే ముందు మంగళవాద్యములు కనిపించేవి. ఆ ప్రక్కన ఒక ముసలయ్య ఆ ప్రక్కన ఒక ముసలమ్మ గోదాదేవి గీతాలు, భాగవతంలో రాసలీలా శ్లోకాలు పాడుతూ ఉండేది. ఆమె కుమారుడు సంపత్ కుమారన్ మా నాన్నగారి స్నేహితుడు, క్లాస్‌మేట్. వాళ్ళ ఇంట్లో సమస్త సంస్కృత గ్రంథాలు గల లైబ్రరీ ఉంది. అక్కడ శాస్త్రచర్చ చేస్తూ మా నాన్నగారు సంపత్ కుమారన్ రాత్రి చాలా పొద్దుపోయేదాకా కూర్చుండేవారు. నేను అర్థం కాపోయినా వింటూ ఉండేవాడిని. ఆ కిటికీకి ఎదురుగా కోనేరు, కోనేటికి ఎదురుగా స్వామి ఆలయం, అక్కడ ఉన్న పార్థసారథి స్వామికి ఉన్న మీసాలు నన్నాకర్షించాయి. పెద్దవాడినయిన తర్వాత ఈ మధ్య మరలా పార్థస్వామి ఆలయానికి వెళ్ళాను. మరలా చాలా రోజులు ఆయ మళ్ళా చాలా రోజులకు ఆయన మీసం చూశాను. ఆశ్చర్యం వేసింది. కృష్ణుడికి మీసాలేమిటి? చిత్రకారులెవరు? కృష్ణుడికి మీసాలు ఇట్లా చిత్రించడమేమిటి? విగ్రహంలో గూడా నేనెప్పుడు మీసాలు చూడలేదు. భాగవతంలో కృష్ణుడికి మీసాలు లేవని వ్రాయలేదు కానీ, ఉన్నట్లు గూడా వర్ణించలేదు. మరి ఇప్పుడు ప్రఖ్యాత నటుడు బెల్లంకొండ సుబ్బారావు మీసాలతో కృష్ణుడి వేషం వేశాడు. ఆయన మీసాల కృష్ణుడని బిరుదు గూడా ఉన్నది. 10. అప్పుడప్పుడు నాన్నగారు, అమ్మగారు నన్ను బీచ్‌కి తీసుకువెళ్ళేవారు. అక్కడ నేను రంగురంగుల నత్తగుల్లలు, ఆల్చిప్పలు ఇలా పూసి ఉంటే ఎవరు ఏరుకోరేమి అని ఒకసారి మా రంగడు బావని అడిగాను. అవి బీచ్ నిండా ఉంటాయి. ఎవరో నీ బోటి పిచ్చివాళ్ళు తప్ప వాటిని ఏరుకోరు, దాచుకోరు. నువ్వు కూడా ఇంటికి తీసుకొని పోయి అవతల పారవేయడమే కదా అని జవాబిచ్చాడు మా మేనత్త కొడుకు రంగడు బావ. 11. ఒక్కొక్కసారి నన్ను ఎక్వేరియంకి తీసుకుని వెళ్ళేవారు. రంగురంగుల చేపలు లైట్ల కాంతులతో మెరిసిపోతూ తిరుగుతూ ఉండేవి. సముద్రం ఒడ్డున ఎక్వేరియం ఉన్నది కనుక సముద్రం నుంచి ఆ డబ్బాలలోకి ఆ చేపలు వచ్చి షికారు చేస్తూ ప్రదర్శన ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి కాబోలు అనుకునేవాడిని. వాటిని పట్టుకుని ఆ గాజు డబ్బాలలో పెట్టారు. ఇంకా సముద్రంలోకి అవి అవి వెళ్ళలేవు అని ఒకరు చెప్పేసరికి చాలా బాధ వేసింది. ఒక్కొక్కప్పుడు ఆ చేపల కన్నులు చూస్తుంటే అవి నా వంక చూస్తున్నాయేమో అనే అనుమానం నాకు కలుగుతుండేది. 12. మా నాన్నగారు దీపావళికి బుట్ట నిండా టపాకాయలు తెచ్చారు. నా చేతనే సగం టపాకాయలు ఇంటి వాళ్ళ పిల్లలకు పంచిపెట్టేవారు. పంచిపెట్టిచ్చారు. ఆ రోజు రాత్రి నేను మేడ మీద ప్రభా ప్రభావంగా కాకరపూతులు కాల్చాను. చివరికి ఒకటి కాల్చి పారవేశాక ఇంకొక దాని కోసం వెళుతూ చూడకుండా ఆ కాలిన ఇనుప తీగను త్రొక్కాను. అరికాలు మంట నెత్తికెక్కింది. అరికాలి మంట నెత్తికెక్కింది. ఎల్లి కాలు కాలిన పిల్లిలాగా గంతులు పెట్టడం చూచి నన్ను ఎత్తుకొని చూచారు నాన్నగారు. అరికాలు లోతుగా కాలిపోయింది. వెంటనే టాక్సీలో డాక్టర్ దగ్గరికి తీసుకొని పోయి కట్టించారు అని చెబుతూ ఒక సంఘటన మాస్టర్ గారు గుర్తు చేశారు.
46 సంవత్సరముల తర్వాత విశాఖలో నాకు ఆ దృశ్యం గుర్తుకొచ్చింది. ఆనాడు నా కుమారుడు సుదర్శనాన్ని ఎత్తుకుని చినవాల్తేరు వీధిలోని ఔట్ల యుద్ధం చూపిస్తున్నాను. ఒక అబ్బాయి వదిలిన తారాజువ్వ నా చంకలో ఉన్న సుదర్శనం చొక్కాలో దూరింది. గుండెలు కాలిపోయినాయి అనుకున్నాను. వెంటనే చొక్కాలో చెయ్యి పోనించి ఆ మండుతున్న జువ్వను మంటతో సహా పిడికిలిని బిగించి బయటకు లాగాను. నా చెయ్యి కాలింది. సుదర్శనం చొక్కా కొంచెం, చర్మం కొంచెం కాలినాయి. అప్పుడు గుర్తుకొచ్చింది మద్రాసులో గత దీపావళి దృశ్యం. 13. మా నాన్నగారు గాంధీ గారి స్వాతంత్ర్యోద్యమంలో చక్కని ఆదర్శ పురుషులు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, పున్నమ లక్ష్మీనారాయణ, కొడాలి వెంకటప్పయ్య మా నాన్నగారు బాల్య స్నేహితులు. స్వాతంత్ర్యోద్యమ ప్రతినిధిగా మా నాన్నగారు ఉద్యోగంలో చేరలేదు. ఆయన ఎప్పుడూ ఎవరి దగ్గర ఉద్యోగం చేయలేదు. ఆ రోజులలో కులాలు ఉన్నా ఇప్పట్లాగా కులతత్వాలు లేవు. శిష్యులంతా మా నాన్నగారితో సహపంక్తిని భోజనం చేసేవారు. మా నాన్నగారి భార్య మేనత్తకు మాత్రం ఆచారం ఎక్కువ. నేను మా నాన్నగారి శిష్యుల ఇళ్ళలో ఆడుకుని వస్తే మా నాన్న, మేనత్త నా చేత బట్టలు విప్పించి తర్వాత స్నానం చేయించేది. ఒకనాడు లూకా అనే క్రైస్తవ డాక్టరు మా నాన్నగారి దగ్గర ఆయుర్వేదం నేర్చుకునేవాడు. నాకు పాలకోవా తెచ్చి పెట్టాడు. అది తిన్నానని నాలిక మా పిక్కుంది మా ముసలమ్మ. మా నాన్నగారు వారి అమాయకత్వానికి నవ్వుకుని ఊరుకున్నారని మాస్టర్ గారు తెలిపారు. 14. వేదాంగాలతో పాటు ఆయుర్వేదం కూడా ఆఖరిదాకా అధ్యయనం చేసిన మా నాన్నగారు మద్రాసు నుండి తిరిగి రాగానే వేరే ఇల్లు అద్దెకు తీసుకుని వెళ్ళడం, రోగాలు తగ్గడం, రోజూ వాకిట్లో జనం కిటకిటలాడుతూ ఉండడం నాకు బాగా గుర్తు. మందుకు వచ్చిన వాళ్ళు అనేకమైన విషయాలు చర్చిస్తూ నాన్నగారి దగ్గర అనేక రహస్యాలు నేర్చుకునేవారు. ఎవరు వైద్యానికి డబ్బులు తిన్నగా ఇవ్వడం కానీ, నాన్నగారు ఎవరిని అడగడం కానీ ఉండేది కాదు. బుద్ధి పుట్టి కట్న కానుకలుగా ఇచ్చిన దానితోనే మా కుటుంబం మహా రాజయోగంగా జరిగిపోయింది. పల్లెటూళ్ళ నుండి బండ్లు కట్టించుకుని మందులకు ఇచ్చేవారు. వచ్చిన ప్రతి కుటుంబము ఒక బియ్యపు బస్తా గానీ, కూరలు గానీ, ఉప్పు గానీ, ఆయా ఋతువులను బట్టి మొక్కజొన్న కండెల బస్తా గానీ, సీతాఫలాలు కానీ, మామిడి పండ్లు గానీ తెచ్చేవారు. ఇంట్లో వాళ్ళు తిన్నన్ని తినగా వచ్చిపోయే వారికి పంచిపెట్టేవారు. ఏది అనవసరముగా వెళ్ళి కుళ్ళిపోరాదని మా నాన్నగారి పట్టుదల. బాపట్లలోని బ్రాహ్మణ కుటుంబములు మాత్రము శాస్త్రాలు చర్చిస్తూ ఏనాడు ఒక్క కానీ కూడా చెల్లించకుండా సంవత్సరముల తరబడి ఔషధ సేవలు పొందేవారు. చిన్నప్పటి నుండి నాన్నగారు భాగవతం, బాలరామాయణం, ఉపనిషత్తులు, సంప్రదాయ గ్రంథాలలో భాగాలు వచ్చేటట్టు నోటికి చెప్పేవారు. మా పెదనాన్న రోజు ఆఫీసు నుండి వచ్చి సాయంకాలం స్నానం చేసి బట్టలు వేసుకుని నన్ను భుజాన ఎక్కించుకుని బజారుకు వెళ్ళేవారు. వస్తూ దారిలో వారాలు పేర్లు, తిథుల పేర్లు, నక్షత్రాల పేర్లు మొదలగునవన్నీ నాతో చెప్పించేవారు. బజార్‌లో చాక్లెట్లు కొనిపెట్టి, ఆయనకు కావలసిన బజారు వస్తువులు కొనుక్కుని, నన్ను వారి భుజాన ఎక్కించుకుని వచ్చేవారు. రోజూ పెద్ద బజార్‌లో దైతా సీతారామయ్య అనే పండితుడు నా చేత శ్లోకాలు చెప్పించి, అందరికి వినిపించి, నన్ను చూపి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆఫ్ బాపట్ల అని పదే పదే పొగిడేవారు. రామశేషయ్య అనే వేద పండితులను నన్ను వేదాలెన్ని, వేదాంగాలెన్ని, వాటి పేర్లు ఏమిటి మొదలగునవి అడిగి చెప్పించి, చోటా పండిట్ ఆఫ్ బాపట్ల అనేవారు. 15. అబ్దుల్ రజాక్ అన్నతడు మా బాబాయ్ శిష్యుడై కుస్తీలలో ప్రవీణుడయ్యాడు. అతడు అప్పుడప్పుడు నన్ను ఎత్తుకుని బజారుకు తీసుకెళ్ళేవాడు. అటు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవాడు. అతని భార్య, అన్న భార్య నన్ను అమాంతంగా ఎత్తుకుని ఒకరి నుండి ఒకరు లాగుకునేవారు. ఇంట్లోకి తీసుకుని పోయి ముంతలలో నున్న వెన్న మీగడ పెట్టేవారు. వాళ్ళని చూస్తే నాకు అమిత భయం. ఎందుకంటే వాళ్ళు నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ గట్టిగా బొగ్గలు కొరికేవారు. ఇంటికి తిరిగి వచ్చాక వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లు తెలిస్తే మా అమ్మమ్మ శాపనార్థాలు పెట్టేది. నీ సిగదరగా నోట్లో నాలుక లేదురా,
లేదురా, నువ్వు ఇలాంటి పిచ్చి వెధవని తెలిసే వాళ్ళు అలా లాక్కుపోతుంటారు. రాను అనటానికి ఏం నోరు లేదు? చేపలు, కోడిగ్రుడ్లు వండుకున్న పిడతలలోనే వాళ్ళు పెరుగు తోడుపెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. ఆ తిండి తింటే గాని నీకు తృప్తి లేదు. ఇంకా 4 రోజులు పోతే చేపలు, కోడిగ్రుడ్లు, మాంసం కూడా పెడతారు. దాంతో తిక్క కుదిరిపోతుంది అని ఒక రికార్డు పెట్టేది మా అమ్మమ్మ. నేను అక్కడలాగే ఇక్కడ కూడా అప్పచెప్పి ను గ్రుడ్లు నుంచునేవాడిని. నా మౌనానికి సమాధానం లేక నోరు నెప్పుపుట్టి ఇక మానేసేది నా నా మౌనానికి సమాధానం లేక నోరు నొప్పి పుట్టి ఇక మానేసేది మా అమ్మమ్మ. 16 నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి మా నాన్నగారు దాదాపు ప్రతిరోజు ప్రయాణాలలోనే ఉండేవారు. రోజు ఉదయం 7:30 గంటలకు మద్రాసు ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ స్టేషన్‌కు వచ్చేది. దానిలో సీజన్ టికెట్ మీద నాన్నగారు వైద్యం చేయడానికి బెజవాడ వెళ్ళేవారు. రాత్రి 10 గంటల బండికి తిరిగి వచ్చేవారు. ఇంటికి వచ్చి ఈ ఒంటికి చమురు రాసుకుని మర్దన చేసుకుని, స్నానం చేసి అప్పుడు భోజనం చేసేవారు. పండుకునేసరికి రాత్రి 12 గంటలయ్యేది. మా అమ్మగారు అన్నీ సర్దుకుని పండుకునేసరికి రాత్రి 12:30 అయ్యేది. ప్రొద్దున్నే 7 గంటలకి ప్రయాణానికి బయలుదేరే లోపునే నాన్నగారు కసరత్తు, స్నానం పూర్తి చేసేవారు. ఆయనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూనే, టిఫిన్, కాఫీ రెడీ చేస్తూనే అమ్మగారు ఆయనకంటే ముందే స్నానం చేసి, తల దూకుని, ఉతికిన బట్టలు కట్టుకుని, నిండుగా బొట్టు పెట్టుకుని వంటిట్లో కృష్ణ విగ్రహం దగ్గర దీపం పెట్టేవారు. నాన్నగారు ఊరికి వెళ్ళాక ఆ కృష్ణాష్టోత్తర, లక్ష్మీ అష్టోత్తర శతకం, లక్ష్మీ కవచం, కృష్ణాష్టకం చదివి వంట చేసి నైవేద్యం పెట్టి 10 గంటలకి నాకు అన్నం పెట్టేవారు. నేను స్కూల్‌కి పోను గనుక అమ్మగారే నా చేత ఇంగ్లీషు, తెలుగు పాఠాలు చదివించేవారు. భాగవతంలో పద్యాలు కూడా చదివించేవారు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక తిరుగుతూ ఉండేవాడిని. మధ్యాహ్నం అంతా చుట్టుప్రక్కల ఇళ్ళన్నీ తిరిగి వస్తూ ఉండేవాడిని. 17 కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర పెద్ద ఔట్‌పల్లి సమీపంలో కెంపెల్ల గ్రామం ఉంది. అక్కడ మా పినతల్లి చెల్లాయమ్మ, ఆమె భర్త సారంగపాణి గారు ఉండేవారు. ఆయన అక్కడ గ్రామ మునసబు. చాలా ఆస్తి ఉండేది. ఆయనని అందరూ ముకాసాదారు అనేవారు. నేను అప్పుడప్పుడు ఆ గ్రామం వెళ్ళి కొన్నాళ్ళు ఉండేవాడిని. వాకిట్లో వేరుశనగ కాయలు చాలా వెడల్పుగా ఆరబోసి ఉండేవి. వాటి మీద పడుకుని దొర్లుతూ కాయలు వలుచుకుని తింటూ ఎక్కువైతే కాకులకు పెడుతూ ఉండేవాళ్ళం. పప్పులు ఒలిచి పైకి విసిరితే కింద పడకుండా కాకులు అందుకోవడం చిత్రంగా చూస్తూ ఉండేవాళ్ళం. బండి మీద చేనులోకి వెళ్ళి వస్తుండేవాళ్ళం. ఆ గ్రామంలో ఉన్న నండూరి సుదర్శనాచార్యుల వారు నాకు అన్నగారి వరుస. బెళ్ళగోచి, పంచ, అంచు మడతల ఉత్తరీయం, బోడిగుండు, పెద్ద పిలక, వెడల్పైన నామాలు ధరించి పూర్ణచంద్రుడి వలె ఉండేవారు. ఆయన మహాభక్తుడు, వైరాగ్య సంపన్నుడు. లౌకిక వ్యవహారములలో ఏ సంబంధం లేనివాడు. ఆయన ప్రతిరోజు సాయంత్రం అరుగు మీద కూర్చుండి రామాయణం చదివేవారు. ఎంతో భక్త్యావేశాలతో వాసుదాసు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం చదివి మందరము అనే వ్యాఖ్యానం వివరించి చెబుతుంటే పామర జనం ఆబాల గోపాలం చెవులు రిక్కించుకుని వినేవారు. నేను ఆయన ప్రక్కన నిశ్శబ్దంగా కూర్చుండి వినేవాడిని. నాకు ఆయనంటే మహా గౌరవం. దైవ సమానులు. ఆయనకు నేనంటే ప్రాణం అని ఎంతో పులకరిస్తూ మాస్టర్ గారు వివరించారు. 18 1934 సంవత్సరంలో నాకు 8వ సంవత్సరం వయసున మా తమ్ముడు వ్యాసు పుట్టుకకు మేము కొంతకాలం తెనాలిలో ఉన్నాం. తెనాలి కొత్తపేటలో నండూరి శేషాచార్యులు గారు ఆ రోజులలో సుప్రసిద్ధులైన క్రిమినల్ కోర్టు ప్లీడరు. ఆయన కోసం జనం వేచి ఉండటానికి ఆయన ప్రాంగణంలో కట్టిన పెద్ద రెల్లుపాక ఒక మహాసంస్థానం దర్బారులాగా ఉండేది. అక్కడ చేరి ఆయన కోసం వేచి ఉన్న వాళ్ళు ఇప్పట్లాగా ముక్తసరిగా బిజినెస్ లైక్‌గా ఉండేవారు కాదు. మాట, మర్యాద, సంభాషణలు, సరస సల్లాపాలతో వేడుకగా కళకళలాడుతూ ఉండేవారు. కులాలతో సంబంధం లేకుండా అందరూ అందరికీ కావలసిన వాళ్ళే. ఇప్పట్లాగా కులతత్వాలు, వర్గభేదాలు ఎరగరు. రాజకీయ పార్టీలు ఇప్పట్లాగా కుక్కగొడుగులన్నీ లేవు.
కుక్క గొడుగులన్నీ లేవు. ఒకట్లో రెండో ఉండేవి. ఉన్న వ్యక్తులు వ్యక్తిగత సంబంధాలు కలవారే గాని, పార్టీల, మతాల కళ్ళజోళ్ళల్లో నుంచి ఒకరినొకరు చూచుకోవడం నేర్చుకోలేదు. నేను స్కూల్‌కి వెళ్ళకపోవడం చేత కాలమంతా స్వేచ్ఛగానే ఉండేది. ఎక్కువ కాలం ఆ దర్బారులో కూర్చుని ఆ పార్టీల సంభాషణలు వింటూ ఉండేవాడిని. రామాయణం, భారతం, భాగవతం మొదలైన ప్రసంగాలు దొర్లుతూ ఉండేవి. చర్చలు, ధర్మ సందేహాలు, పరిష్కారాలు వినబడుతూ ఉండేవి. వాటి విలువ అప్పుడు నాకు తెలియకపోయినా, ఇప్పటిదాకా క్రమంగా తెలుస్తూనే ఉంది. అప్పుడు విన్న ప్రసంగాలు, వాక్యాలు నాకు చాలా విషయాలలో పరిష్కారాలను కలగజేశాయి. ఏ యూనివర్సిటీలోనూ అలాంటి పరిష్కారాలు లభించలేదు అని ఎంతో దృఢంగా మాస్టర్ గారు అన్నారు. 19 శేషాచార్యులు గారికి ఆస్తిపాస్తులేవీ లేవు. కానీ ఇల్లు మాత్రం రోజూ పెండ్లి ఇల్లులాగా ఉండేది. 50 మందికి తక్కువ ఏ రోజు భోజనం చేసి ఉండలేదు. నెలకు ఒకే ఒక గడ్డు కేసు పెట్టేవారు. రూ. 1000కి తక్కువ గాని, ఎక్కువ గాని ఫీజు పుచ్చుకోలేదు. కొందరికి ఫ్రీగా చేసి పెట్టేవారు. పట్టిన కేసు నెగ్గడమే గాని మరొక విధంగా ఎన్నడూ జరగలేదు. ఒకమారు ఒక చిత్రమైన సన్నివేశం జరిగింది. ఒక పెద్ద కుటుంబంలో హత్య జరిగింది. అపరాధం చేసిన వాడిని రక్షించడానికి అవతల పార్టీ వారు అన్ని ప్రయత్నాలు చేశారు. విచారణ పూర్తి అయింది. అతడు హత్య చేయలేదని సాక్ష్యం, ఎవిడెన్స్ మొత్తం స్థిరపడిపోయింది. జడ్జి గారు నమ్మలేదు. అవతల పార్టీలో ఒక వృద్ధ ఆస్తికుడు, పరమ భాగవతోత్తముడు ఉన్నాడు. ఆయన విచారణ కూడా అవసరమన్నారు. ఆయనకు తర్ఫీదు ఇచ్చి తీసుకొచ్చారు. శేషాచార్యులకు కేసు ఓడిపోయేటట్లు ఉన్నది. కొన్ని క్షణాలు ఆలోచించారు. ఆ వృద్ధుడు సాక్ష్యానికి బోను పైకి ఎక్కుతుండగా చేయి పట్టుకుని ఆపి, శేషాచార్యులు, తమ బోటి పుణ్యాత్ములు ఇలాంటి సాక్ష్యాలు చెబుతారంటే నేను నమ్మలేదు. ఇంత వయస్సు వరకు భాగవతోత్తములుగా జీవించారు. ఇప్పుడు ఇది తగునా అని వినయంగా అడిగారు. వెంటనే ఆ వృద్ధుడు, ఈ వెధవలు బలవంతం చేసి నన్ను ఈ నరక కూపానికి తీసుకొచ్చారు. పైగా ఎన్నడూ లేనిది అబద్ధం ఆడిస్తున్నారు అన్నారు. వెంటనే జడ్జి గారు చిరునవ్వుతో, తమరు శ్రమ పడకండి, ఇక వెళ్ళవచ్చు అని పంపివేశారు. శేషాచార్యులు కేసు గెలిచారు. 20 శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు, శ్రీ తల్లావరు వ శ్రీ తల్లావజల శివశంకర శాస్త్రి మొదలైన మహాకవులు శేషాచార్యుల వారింటికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించి సాయంకాలాలలో చక్కని సద్గోష్ఠి చేస్తూ ఉండేవారు. వారు కావ్యాలు చదువుతూ ఉంటే శేషాచార్యులు ఆనంద బాష్పాలతో పరవశిస్తూ ఉండేవారు. నాకు అర్థం కాకపోయినా ఏదో ఒక పవిత్రమైన వాతావరణాన్ని కొంత గ్రహించుకుని శేషాచార్యులు గారి దగ్గర కూర్చునేవాడిని. కవులందరికీ పండుగలకు బట్టలు పెట్టడం, రూ. 116తో తాంబూలం ఇవ్వడం చేసేవారు. 21 సుప్రసిద్ధ హోమియో వైద్యుడు, సుప్రసిద్ధ ఆంధ్ర నాటక నట శ్రేష్ఠుడు అయిన శ్రీ గోవిందరాజుల సుబ్బారావు శేషాచార్యుల ప్రాణ స్నేహితులు. నేనంటే శేషాచార్యులకి అపారమైన ప్రేమ. నా చేత భాగవతం పద్యాలు చదివించి పొంగిపోయేవారు. నేను కొత్తగా కవిత్వం రాయడం 1946లో మొదలుపెట్టాను. నా పద్యాలు విని అందరినీ పిలిచి వినిపించేవారు. 'అర్పణ' అనే నా ఖండ కావ్యంలోని పద్యాలు పెద్దగా రాగయుక్తంగా చదివి నవ్వుతూ ఉండేవారు. మా వాడు మహాకవి కావాలి, రామానుజుల వారి సిద్ధాంతాలను కావ్యాలలో రాసి బోధించాలి అంటూ ఉండేవారు. వాటిని వారి ఆశీస్సులుగా నేను భావించేవాడిని. 22 నా చిన్నతనంలో బాపట్లలో మేమున్న వీధిలో ఒక పెద్ద ఇంట్లో ప్రక్కనే 2 కుటుంబాల వారు అద్దెకుండేవారు. ఆ కుటుంబాల వారి పిల్లలలో ఒక పిల్లవాడు ప్రక్క ఇంటి ముందు స్థలంలో మల విసర్జన చేశాడు. అలా చేసినందుకు ఆ ప్రక్క ఇంటి పిల్లవాడు అతన్ని కొట్టాడు. అలా కొట్టినందుకు ఆ పిల్లవాడి తల్లి మల విసర్జన చేసినందుకు ఈ ఇంటి యజమానురాలు పెద్దగా కేకలు వేసుకున్నారు. ఆ మల విసర్జనను నువ్వు తీ అని గట్టిగా అరుచుకోవడం ప్రారంభించి ఒకరి జుట్టును ఒకరు లాక్కుంటుంటే ఇరుగు పొరుగు వారందరూ చేరి అది ఒక ప్రదర్శనలాగా వింతగా చూస్తున్నారు గానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ వీధిలో వెళ్తున్న నేను ఎందుకు కొట్టుకుంటున్నారని చూస్తున్న వారిలో ఒకరిని అడిగాను. అప్పుడు విషయం చెప్పగా నేను వెళ్ళి నా చేతితో ఆ మలాన్ని తీసి పారేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాను. ఆ దృశ్యాన్ని తల్లులు చూసి ఆశ్చర్యపోగా ఇరుగు పొరుగు వారు కూడా వింతగా చూశారు. 23 నాకు చిన్నప్పుడు కామర్ల వ్యాధి వచ్చింది. ఒక శాస్త్రుల వారు గ్లాసులో నీళ్లు పోసి సూదులను మంత్రించి ఆ నీళ్లలో ముంచేవారు.
ఇలా 3 రోజులు చేశాడు. కండ్రిక సాంబయ్య గారు అనే హోమియోపతి వైద్యుడు 23 నాకు చిన్నప్పుడు కామర్ల వ్యాధి వచ్చింది. ఒక శాస్త్రుల వాళ్ళు గ్లాసులో నీళ్లు పోసి సూదులను మంత్రించి ఆ నీళ్లలో ముంచేవాడు. ఇలా 3 రోజులు చేశాడు. కండ్రిక సాంబయ్య గారు అనే హోమియోపతి వైద్యులు తెనాలి నాజర్‌పేటలో ఉండేవారు. వారు మా నాన్నగారి బాల్య స్నేహితులు. కామెర్లు రాగానే నన్ను వారింటికి తీసుకెళ్ళి ఒక మోతాదు హోమియో మందు నోట్లో వేసి ఇంకా పెద్ద మాత్రల పొట్లం కట్టి రోజు 3 సార్లు వేసుకో అని ఇచ్చేవారు. నేను భద్రంగా 3 రోజులు వేసుకున్నాను. సూదుల మంత్రముతో అయితేనేమి, హోమియో మందులతో అయితేనేమి 3 రోజుల్లో కామెర్లు తగ్గిపోయాయి. మంత్రం పెట్టిన శాస్త్రులు గారు ఆ మంత్రిచ్చిన గ్లాసులో నీళ్లు పారబోస్తూ ఇటు చూడు అన్నారు. ఆ నీళ్లు పసుపు కలిపినట్లు పచ్చగా ఉన్నాయి. నేను ఆ మిగిలిన మాత్రల పొట్లం భద్రంగా తీసుకుని పోయి సాంబయ్య గారికి ఇచ్చాను. ఆయన పొట్లం విప్పి నోరు తెరు అని ఆ మిగిలిన మాత్రలన్నీ నోట్లో పోసి చిరునవ్వు నవ్వారు. 24 ఆ రోజులలో మా కుటుంబంలో సినిమాకి వెళ్ళటం అంటే ఒక పండుగలా ఉండేది. యావత్ కుటుంబము సినిమాకి వెళ్ళటమే తప్ప ఎవరికి వారుగా వెళ్ళటం ఎరగరు. భక్తిరస కథలు, సినిమాలు వస్తేనే గాని వెళ్ళేవారు కారు. సీతా కళ్యాణం సినిమా వచ్చింది. అవి టాకీసులు వచ్చిన క్రొత్త రోజులు. మాస్టర్ కళ్యాణ్ అన్న కుర్రాడు రాముని పాత్ర ధరించాడు. అతడు సుందరుడు, స్ఫురద్రూపి. అతడు నటించిన శివధనుర్భంగము దృశ్యం నా మనసులో స్థిరంగా నిలిచిపోయినది. ప్రతి గోడ మీద, ప్రతి హోటల్లోనూ అనేక పోస్టర్లు. ప్రతి ఆఫీసులోనూ అవే క్యాలెండర్లు. ప్రతి పుస్తకములోనూ అవే బుక్ మార్క్లు. ఆ దృశ్యం బొమ్మల విశ్వరూపం లాగా నాకు హత్తుకున్నాయి. తర్వాత వయసులో రామాయణం చదివినప్పుడల్లా అదే దృశ్యం గుర్తుకు రావడం ఇప్పటికీ ఉంది. నాటకాలు అంటే నాకు చాలా ఇష్టం. శేషాచార్యుల గిరీశం, వల్లీఖాన్ వేషం వేసినప్పుడల్లా నాకు వెళ్ళాలి అనిపించేది. ఆయన చెల్లెలి పిల్లలంతా ఎవరినీ అడగకుండానే వెళ్ళేవారు. మా నాన్నగారు ఆ అలవాటు చేయలేదు. నిద్రాభంగం అని నాటకానికి పోవడానికి నాన్నగారు ఒప్పుకోలేదు. అరుదుగా ఆయనే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళేవారు. నాటకం చూసి వచ్చి మెడలో రుమాలు కట్టుకుని అద్దం దగ్గర గిరీశం కేకలు వేస్తూ ఉండేవాడిని. 25 మా నాన్నగారి ఇంట్లో ఒక పిల్లి ఉండేది. దానికి 2 తెల్ల పిల్లులు, ఒక నల్ల పిల్లి సంతానం. ఆ పిల్లుల ఆ పిల్లులు గోల చేస్తున్నవని మా పెద్దమ్మ గారు ఆమెకి పిల్లలు కలగలేదు. ఆ పిల్లులు గోల చేస్తున్నవని మా పెద్దమ్మ గారు వాటిని ఒక బుట్టలో పెట్టి దూర ప్రదేశంలో విడిచిపెట్టి రమ్మని నా చేతికిచ్చారు. 2 ఫర్లాంగుల దూరంలో గల సాయిబుల ఇండ్ల సమీపమున గల బజారులో పిల్లలను నేను విడిచిపెట్టాను. 2 రోజులు గడిచిపోయింది. పిల్లి తల్లి మా నాన్నగారి చుట్టూ, పెదనాన్నగారి చుట్టూ ఏడుస్తూ తిరిగింది. ఇల్లంతా వెతుకుచున్నది. అప్పుడు పిల్లలు కనిపించట్లేదేమి అని మా పెదనాన్నగారు ప్రశ్నించగా, నేను జరిగిన సంగతి చెప్పాను. మా నాన్నగారు ఆ విషయాన్ని విని చితకబాదుతూ ఆ పిల్లి పిల్లలను వెతికి తీసుకురానిదే అన్నం పెట్టనని గర్జించి ఇంట్లో నుండి పైకి గెంటి తలుపులు మూసేశారు. రోహిణి కార్త ఎండ తీవ్రంగా ఉన్నది. నా కాలికి చెప్పులు లేవు. వీధుల వెంట పిల్లులను వెతకడం ప్రారంభించాను. కాళ్ళు మాడిపోయాయి. నోరు ఎండిపోయింది. ఆతృత, కడుపు మంట, కళ్ళు తిరుగుతున్నాయి. 11 గంటల నుండి 1 గంట వరకు ఎన్ని వీధులు తిరిగినా అవి కనపడలేదు. ఇబ్రహీం అనే మిత్రుడు కనిపించి విషయం అడగగా నేను జరిగినట్లు చెప్పాను. సమీపమున గల ఒక దడిని అతడు చూపించి అందు పందికొక్కు కన్నంలో పిల్లలున్నాయని చెప్పగా నేను ఆ పిల్లలను తీశాను. కానీ నల్ల పిల్ల లేదు. అప్పుడు ఇబ్రహీం నల్ల పిల్లిని కుక్క హతం చేసింది కదా అని చెప్పాడు. ఆ పిల్లులను ఇంటికి తీసుకెళ్ళాను. కానీ తల్లి పిల్లి పిల్లలను దగ్గరకు రానీయలేదు. నల్ల పిల్లి కోసం తెగ ఏడ్చింది. తర్వాత పిల్లలు వేరైపోయినవి. నాకు నల్లపిల్లి రాత్రింబగళ్ళు కన్నులలో మొదలుచుండేటిది. తలిచినప్పుడు దుఃఖం కలిగేది. అన్నం సహించేది కాదు. ఒకరోజు రాత్రి మా తల్లిగారు అలాంటి పిచ్చి పనులు ఎవరు చెప్పినా చేయరాదు. అలా చేస్తే పాపం వస్తుంది. నీ బాధకు కారణం నీవు చేసిన పనియే కదా! అటువంటి పనులు ఇంకెప్పుడు చేయనని దేవుడికి దండం పెట్టుకో అని చెబుతూ వంటింట్లో ఉన్న వేణుగోపాలుని విగ్రహం ముందు నిల్చుండబెట్టి దండం పెట్టించారు. 26 1929 సంవత్సరం వరకు మేం బాపట్లలో ఉన్నాం. మా తండ్రి గారి విద్యాభ్యాస నిమిత్తమై 1933 వరకు మద్రాసులో
గల ట్రిప్లికేన్ గోవిందరాజుల వీధిలో కుప్పుస్వామి అయ్యంగారి మేడ మీద అతకు ఉండేవారు. నా 7వ సంవత్సరంలో ప్రప్రథమంగా పార్థసారథి స్వామి ఆలయానికి నన్ను మా పెద్దవారు తీసుకుని వెళ్ళారు. అచ్చట స్వామి దర్శనం చేసిన నాకు అప్రయత్నముగా సమాధి స్థితి కలిగింది. ఆ క్షణము నుండి నా జీవితం ప్రతి ఒక్కటియు భగవంతుని లీలగా గోచరించుట జరుగుచున్నది అని మాస్టర్ గారు ఎంతో తన్మయత్వంతో వివరించారు. 27 1933 సంవత్సరంలో మరలా బాపట్లకు తిరిగి వచ్చాము. నేనంటే మా ఇంట్లో వారందరికీ గారాబం ఎక్కువ. మా పెదనాన్నగారు భుజములపై నన్ను ఎక్కించుకుని తిప్పుచుండేడివారు. నేను ఏ ఊర్లో ఉన్నా ఇరుగు పొరుగు వాళ్ళలో కొందరు స్త్రీలు నన్ను ఎంతో ఆపేక్షతో చూచేవారు. తినుబండారములను పెట్టేడివారు. నేను వాటిని ఎంతో శ్రద్ధగా స్వీకరించి తినేవాణ్ణి. అలాగే ప్రతి ఊర్లోనూ ఇద్దరు ముగ్గురు స్త్రీలు నన్ను తీవ్రంగా ద్వేషిస్తూ నిందిస్తుండేవారు. ఈ బాలునికి విద్యారేఖ లేదని, కనుక వీడికి చదువు రాదని, కొంతకాలానికి ఈ బాలుడు పిచ్చి ఎత్తి దేశాంతరాలకు వెళ్ళిపోతాడని నా చిన్నతనంలో జ్యోతిష్కులు చెబుతూ ఉండగా నేను విని నవ్వుకునేవాణ్ణి అని మాస్టర్ గారు తెలిపారు. 28 1934లో తెనాలికి మా నివాసం మారింది. అచ్చటనే మా సోదరుడు వేదవ్యాస జన్మించాడు. ఈ సంవత్సరంలోనే నాకు ఘోరమైన కామర్ల వ్యాధి సంక్రమించింది. నేనిక బ్రతకనని అందరూ అనుకున్నారు. ఆశలు కూడా వదులుకున్నారు. నాకప్పుడు కనులు మూసుకున్న ఓ నాకప్పుడు కనులు మూసుకున్నచో వేణుగోపాలుడు కనిపించేడివాడు. కనులు తెరిస్తే వేణునాదం వినిపించేది. క్రమశః వ్యాధి తగ్గుముఖం పట్టి పూర్తిగా నివారణయింది. మా ఇంటి ప్రక్కనే ఒక బాలికా పాఠశాల ఉండేది. అక్కడ ఉదయం సమయాలలో పిల్లలచే నాట్యం చేయించేడివారు. భక్తి గీతాలు పాడించేడివారు. అందులో బాలకృష్ణుడు, బాలక్రీస్తువి పాటలు ఉండేవి. మా ఇంటి గోడనెక్కి బుద్ధిగా కూర్చుని ఆ దృశ్యములను చూచి నేనెంతో ఆనందించుచుండేడివాడిని. వారందరూ నాకు గోపికల వలె కనిపించుచుండేడివారు. కన్నులు తెరిచి ఉండగానే అనుభూతితో నిశ్చలత్వం నా ఉండ కన్నులు తెరిచి ఉండగానే అనుభూతితో నిశ్చలత్వం నాకుండేటిదని మాస్టర్ గారు తెలిపారు. 29 1937లో దేశమంతా పెద్ద తుఫాను వచ్చింది. మా చుట్టుప్రక్కలనున్న బీదవారి ఇళ్ళు పడిపోయాయి. వారందరికీ కూడా మా పెద్దనాన్నగారి ఇంట్లో ఆశ్రయం కల్పించారు. భోజన సదుపాయాలను కూడా చేశారు. అప్పుడు వడ్డన చేయడంలో నాకెంతో సంతోషం కలిగేటిది. బీదలు అన్నం కడుపు నిండా తింటున్నప్పుడు చూచినప్పుడల్లా నాకెంతో అపరిమితమైన సంతోషం కలుగుచుండేటిది అని మాస్టర్ గారు ఆనంద బాష్పాలతో చెప్పారు. 1938లో మా తండ్రి గారు వైద్య సేవ నిమిత్తమై విజయవాడలో కాపురం పెట్టారు. మా తండ్రి గారి వద్ద ఈ కాలంలోనే ఆయుర్వేదం, యోగ శాస్త్రం అభ్యసించాను. మా తండ్రి గారి మనశ్శక్తి కారణంగా నాకు అఖండ బ్రహ్మచర్యం అవలీలగా సిద్ధించింది. ఆయన తపోశక్తి వలన అఖండంగా యోగాభ్యాసము జరిగినది అని మాస్టర్ గారు ఎంతో పితృభక్తితో తెలిపారు. 31 1938-40 మధ్య కాలంలో విద్యాభ్యాసం గూర్చి తీవ్ర ప్రయత్నం జరిగింది. కాశీలో మెట్రికులేషన్ పరీక్షలకు నన్ను చదివించవలనని మా తండ్రి గారికి సంకల్పం కలిగినది. కానీ పాఠములు చెప్పేడివారు లేరు. మా తల్లిగారికి అనారోగ్యం వలన నా సోదరులకు నేనే సంరక్షణ చేసేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు వంట కూడా నేనే చేస్తుండేడివాణ్ణి. నాకు వంట చేయడం మా అమ్మగారు నేర్పారు. లెక్కలు, ఇంగ్లీషు అలా ఒక్కొక్క పుస్తకమును స్వంతంగా చదువుకొని ప్రయత్నం చేశాను. 1943లో మెట్రికులేషన్ పరీక్షకు వెళ్ళి తప్పానని నవ్వుతూ మాస్టర్ గారు చెప్పారు. 32 మా తల్లిగారు కాన్పు నిమిత్తమై 1940లో మేము మరలా తెనాలిలో ఉండడం జరిగింది. అప్పుడు కాశీలో మెట్రికులేషన్ పరీక్షకు హాజరయ్యే నిమిత్తం తెనాలిలో గల ఒక ట్యుటోరియల్ కాలేజీలో నన్ను చేర్పించారు. అక్కడ వ్యాపార సరళిలో గల బోధనా పద్ధతి నాకు నచ్చలేదు. ఆ కారణంగా మా మకాం గుంటూరుకి మార్చడం జరిగింది. అచ్చట 3 మాసాలు చదివాను. ఆ సమయంలోనే 1940లో నాకు ఒక చెల్లెలు జన్మించింది. ఆమెకు భార్గవి అని మా తండ్రి గారు నామకరణం చేశారు. బిడ్డను ప్రసవించిన 43వ రోజున మా తల్లిగారు దేహాన్ని విడిచారు. తర్వాత 12వ రోజున తెల్లవారుజామున మా తల్లి స్వప్నంలో కనిపించి ఇలా అన్నారు. స్వప్న దర్శనం. కృష్ణ, నీ తండ్రి గారు పూర్వజన్మంలో క్షత్రియులు. నేను కొద్ది కాలంలో క్షత్రియుల ఇంట జన్మించెదను. అప్పుడు నీ దగ్గర ఆత్మవిద్యను అభ్యసించెదను. నీవు విద్యావంతుడు వగుదువు. నీ తండ్రి గారు సంకల్పించిన విద్యాలయాన్ని స్థాపించు. నీ తమ్ముళ్ళ కోసం ఎన్నో సదవకాశాలను నువ్వు వదులుకోవలసి వచ్చును
అనేక కష్టములను కూడా నీవు ఎదుర్కొందువు. ఎన్నో మహత్కార్యములను కూడా సాధించగలవు. ఈ దేవుడిని నీ దగ్గర ఉంచుకో అని మాస్టర్ గారి చేతికి మట్టితో తయారు చేసిన రంగుల వేణుగోపాలుని విగ్రహాన్ని అందిస్తూ, కృష్ణ, శ్రద్ధగా ఇతడు చెప్పినట్లు వింటూ ఉండు. క్రొత్త విగ్రహాలు ఎన్ని కొన్నా దీనిని మాత్రం నీ దగ్గరే ఉంచుకో. అవసరమైనప్పుడు నేనే దీనికి రంగులు వేస్తూ ఉంటాను అని తల్లిగారు స్వప్నంలో పేర్కొన్నారు. అప్పటికి భార్గవి వయసు 50 రోజులు. ఆ పసికందును 2.5 సంవత్సరముల పాటు నేను పెంచాను. కానీ ఆమె చనిపోయింది. చెల్లెలను పెంచుతూ మెట్రికులేషన్ పరీక్షకు వెళ్దామని నేనెంతో ప్రయత్నం చేశాను. కానీ అప్పట్లో వీలు పడలేదు. కానీ చెల్లెలు చనిపోయిన తర్వాత పరీక్షకు కట్టడం, దాని నిమిత్తమై నేను బెనారస్ వెళ్ళడం జరిగింది. కాశీ పుణ్యక్షేత్రంలో దేవాలయాలను, కొందరు పెద్దవారిని నేను దర్శించాను. పవిత్రమైన గంగా నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుని అభిషేకించాను. తర్వాత మరలా మా తల్లిగారు స్వప్నంలో కనిపించి, కృష్ణ, పొద్దుపోయి మేల్కొనవద్దు. రేపు గంగలో స్నానం చేయడానికి వెళ్ళకు అని చెబుతూ జాలిపడుతూ అదృశ్యమయ్యారు. ఆ విషయం నాకు జ్ఞప్తికి రాగా స్నేహితులతో గంగా స్నానానికి వెళ్ళాను. నాకు ఈత రాదని చెప్పినా నమ్మకుండా నా స్నేహితులు చేయి పట్టుకుని నది లోపలికి లాగి విడిచిపెట్టారు. తర్వాత 1, 2 సార్లు మునిగి తేలాను. ఆ సమయంలో ఏం చేయాలో నాకు తోచలేదు. తెలివి వచ్చి చూచేసరికి గట్టున గల మెట్టు మీద కూర్చుని ఉన్నాను. గంగా నదిలో ఈత కొట్టుచున్న ఒక దృఢమైన పంజాబీ వ్యక్తి మునిగి తేలుచున్న నన్ను పట్టుకుని లాగి ప్రేమతో నది ఒడ్డున చేర్చెనని తర్వాత నేనే తెలుసుకున్నాను అన్నారు మాస్టరుగారు. 33 కాశీలో ఒకనాడు మాస్టరుగారు సారనాథ్‌ను దర్శించారు. బుద్ధ భగవానుడు బోధ గావించిన పుణ్య ప్రదేశములలో అది ఒకటి. బోధి వృక్షము కొమ్మ నాటిన నుండి అది ఒక మహావృక్షమై నేడు అలరారుచున్నది. ఆ వృక్షపు నీడలో సుఖాసీనులై మాస్టర్ గారు 1 గంట సమయం గాయత్రి మంత్రం చేశారు. జపాన్ వారి దేవాలయంలో బుద్ధుని జీవితమంతా రంగురంగుల చిత్రాలతో అతి సుందరంగా చిత్రింపబడి ఉన్నది. దానిని చూచి ఆయన పరవశించి 3 గంటలు అచ్చటనే ఉండిపోయారు. పద్మాసీనుడై ధ్యానము చేయుచున్న బాల బుద్ధుని చిత్రము, పక్షికి గుర్చుకున్న బాణము లాగుచున్న బుద్ధుని విగ్రహము, ప్రథమ భిక్షగా సుజాత నుండి క్షీర కలశమును స్వీకరిస్తున్న బుద్ధ భగవానుని మరొక విగ్రహము మాస్టర్ గారిని ఎంతగానో హత్తుకున్నాయి. 34 1944 సంవత్సరంలో మరలా కాశీకి పరి 34 1944 సంవత్సరంలో మరలా కాశీకి పరీక్షార్థమై వెళ్లి మెట్రికులేషన్ ఉత్తీర్ణులయ్యారు. అచ్చట గల దివ్య జ్ఞాన సమాజంలో బస చేయుట జరిగింది. అచ్చట సింహద్వారమునకు నెదురుగా చలవరాతి విగ్రహంతో చేయబడిన డాక్టర్ యానీ బీసెంట్ విగ్రహాన్ని ప్రతిరోజు మాస్టర్ గారు ఎంతో భక్తితో చూచుచుండేడివారు. ఆమె ఆంగ్లంలో రచించిన 'మీరా చరిత్ర' అనే గ్రంథాన్ని కూడా అనేక పర్యాయాలు ఆయన చదవడం జరిగింది. 35 మాస్టర్ గారికి 15వ ఏట బాపట్లలో ఉపనయన సంస్కారం జరిగింది. తర్వాత ఒకరోజు మధ్యాహ్నం ఆయనకు నిద్రలో ఒక స్వప్నం కలిగింది. ఆ స్వప్నంలో ఆయన తల్లిగారు బాధ్యతలను వివరించారు. కృష్ణ, ఇక నుండి కుటుంబం భారం నీది. నీ తమ్ములను పెంచి పెద్దవారిని చెయ్యి. వారందరికీ కావలసినవన్నీయు నీవు చూడవలసి ఉన్నది. నేనిక ఎక్కువ కాలం బ్రతకను కదా అని తెలిపారు. వెంటనే మాస్టర్ గారికి మెలకువ వచ్చి మనస్సురు ఎంతో కలత చెందింది. వేణుగోపాలుని ధ్యానంతో మరల మనసు ప్రశాంతత చెందింది. వారం రోజుల తరువాత మధ్యాహ్నం సరిగ్గా అదే సమయానికి మరో స్వప్నం కలిగింది. తల్లి చనిపోవుట, దహన సంస్కారం జరుగుటకు ముందు తల్లికి తెలివి వచ్చుట, మాస్టర్ గారికి ఉపనయనం జరిగినందుకు, ఆయన కర్మ చేస్తున్నందుకు తన ఆత్మ ఎంతో సంతోషించిందని తల్లిగారు చెప్పుట జరిగినది. మరలా ఆయన మనసు కలత చెందింది. వేణుగోపాలుని ధ్యానంతో మరలా ప్రశాంతత కలిగింది. 36 మాస్టర్ గారి 16వ సంవత్సరంలో వారుంటున్న వీధిలో ఒకాయన చనిపోయారు. శ్మశాన వాటిక వరకు మాస్టర్ గారు వెళ్తూ శవాన్ని కూడా మోశారు. ఇలా అనేక పర్యాయాలు శ్మశాన వాటిక వరకు వెళ్ళడాన్ని చూచిన అనేక మంది పెద్దలు, ఆచారపరులు అలా వెళ్ళకూడదని తండ్రి బ్రతికి ఉన్నప్పుడు లేదా తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు శవాలను మొయ్యకూడదని హెచ్చరించేవారు. అలాంటి సమయాలలో మాస్టర్ గారు ఇలా చెప్పేవారు. తెలుసో తెలియకో అందరూ దేహాన్ని మోస్తుంటారు. అలాగే తెలుసో తెలియకో వారి వారి దేహాలను వదిలివేయడం జరుగుతూ ఉంటుంది. మన దేహాలు ఎప్పుడో ఒకప్పుడు వదిలివేయవలసిందే. అప్పుడు మన దేహాలను శ్మశాన వాటిక వరకు మోసుకెళ్ళే వారుండాలి కదా! మీ దేహాలలో శాశ్వతంగా మీరుండగలమనే నమ్మకం మీకుంటే ఎవరి శవాలను
ఎవరి శవాలను మీరు మోయనవసరం లేదు. కానీ ఈ భౌతిక దేహం శాశ్వతం కాదు కనుక, ఎప్పుడో ఒకప్పుడు నా దేహాన్ని నేను వదిలివేయడం జరుగుతుంది కనుక, అప్పుడు నా దేహాన్ని శ్మశాన వాటికకు ఎవరో శ్మశాన వాటిక వరకు కొందరు తీసుకువెళ్ళడం కూడా అవసరం గనుక, నేను ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉంటాను. ఇంతకీ బ్రతికి ఉన్న మా నాన్నగారు ఇంతవరకు ఇలాంటి పనులు చేయవద్దని ఎప్పుడూ చెప్పలేదు అని నవ్వుతూ అంటూ ఉండేవారు. ఎక్కిరాల కులాంబోధి విదుమానంద రూపిణిం అనంతాచార్య తనూజాతం కృష్ణం వందే జగద్గురుం కృష్ణమాచార్యం అనంతపుత్రం స సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురు గురూణాం పితరం పితॄణాం అనన్య శేషశరణం ప్రపద్యే. జై సాయి మాస్టర్.